నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ధరణి పోర్టల్తో అన్ని సమస్యలే. కుత్బుల్లాపూర్లో ధర్నా చేపట్టిన టీపీసీసీ ప్రతినిధి కొలన్ హనుమంతరెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల హల్చల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు. కోనసీమ ఆక్వా రైతులకు మద్దతుగా జనసేన నాయకులు. అమలాపురంకు చేరుకోవడంతో పోలీసుల ఆంక్షలు. నారాయణపేట జిల్లాలోని ఇథానిల్ కంపెనీతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఆరోపించిన చిత్తనూరు ఇథానల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బాలు. ఇక డీటెయిల్ చూస్తే, రైతుల సమస్యలపై కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ప్రతినిధి కొలన్ హనుమంతరెడ్డి ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ధరణి పోర్టల్, పోడు భూముల సమస్య, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. షాపూర్ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద హనుమంతరెడ్డి మాట్లాడుతూ, ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనివల్ల రైతు బీమా, రైతు బంధు పథకాలలో కూడా అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయలేదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఉందని మరొకసారి గుర్తు చేసుకోండి హెచ్చరిస్తూ, ముఖ్యంగా రైతులకు మనందరం కూడా, ప్రజలందరం కూడా రైతులకు సంఘీభావం తెలపాలి. ఏదో టెంట్ వేసుకున్నాం కదా, మనం ఏదో మాట్లాడుతున్నాం కదా, ఎవరి పనులు చేసుకుంటూ అనుకోవద్దు. ప్రతి ప్రజలు, యువకులు రైతు రుణమాఫీ ధరణి కార్యక్రమంలో పొడి భూముల గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, నువ్వు గతంలో ఏ ప్రభుత్వంలో ఒకసారి గుర్తు చేసుకొని గుండెల మీద చేసుకొని ఆనాడు రైతుల కోసము కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది. రైతులను ఉద్దేశించుకొని, కేసీఆర్ నీ ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు రైతులకు ఒకసారి గమనించాలా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ రైతు విధానాలకు, రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు, రైతుల కోసం ఏదైనా చేస్తాం, రైతులను రారాజును చేస్తాం, రైతును లక్షాధికారిని చేస్తాం, రైతును కోటీశ్వరుని చేస్తామని ప్రగల్భాలు వెలికినటువంటి 2 ప్రభుత్వాలు కూడా 9 సంవత్సరాల కాలంలో రోజు రైతుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తక్షణమే మరి పరిష్కరించాలని చెప్పి డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికేలో పెద్ద పులులు హల్చల్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం పనులు చేస్తున్న వారికి కనిపించాయి. కూలీలు వాటిని తమ ఫోన్లో వీడియో తీయడంతో ఇది వైరల్ అవుతుంది. పులులు ఇటీవల పశువులపై దాడి చేసిన విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు మాత్రం చుట్టుపక్కల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు, రైతులు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్దకు కోనసీమ ఆక్వా రైతులు, జనసేన నాయకులు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే కొంతమంది జనసేన నాయకులు చేరుకోగా ముఖ్య నాయకులు ఇంకా చేరుకోవాల్సి ఉంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి పూర్తిగా స్తంభించింది. ఆంక్షలు విధించే యోచనలో పోలీసులు ఉన్నారు.
నారాయణపేట జిల్లా మర్ఖేల్ మండలంలో చిత్తనూరు గ్రామంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఇథానిల్ ఉత్పత్తి కంపెనీ నిర్మాణంతో ప్రజలకు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చిత్తనూరు ఇథానిల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బాలు ఆరోపించారు. హైదరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రకృతి కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్పొరేట్ సంస్థలకే తప్ప ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. మరి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే దాన్ని తగ్గించుకోవడం కోసం ఈ దాంట్లో కలపడం మూలంగా మన వెహికల్స్ బ్రహ్మాండంగా నడుస్తాయి. ఈ వచ్చి ఇది చక్కని ఉపయోగకరమైనటువంటి ఒక ఆయుధంగా ఈ ప్రభుత్వం భావితాపం ఒకటి కాదు. వాళ్ళ మొక్కజొన్నలు కానీ, వరి ధాన్యం కానీ, చెరుకు కానీ ఇవన్నీ కూడా మనం ఆహారంగా ఉపయోగించి ఆహార భద్రత కంటే మానవుల జీవన ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉండబడినటువంటి మరి ఎమ్మెల్యే లేదా ప్రలోభాలు చూపి ఈ విధంగా వాళ్ళ కంపెనీను వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని సర్వత్రా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీ అనేది దాది కేవలం అక్కడ ఏర్పాటు చేసే ఒక పరిశ్రమగా కాకుండా మొత్తం జాతీయంగా మన ఇంధన విధానంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇథనాల్ అనేది మన భారతదేశ ఇంధన సమస్యలకి అది ఒక సమాధానం కానేరదు, దానివల్ల సాధ్యం కాదు. అందులో మనం దిగుమతి చేసుకునేటువంటి చమురు మీద ఎన్నేళ్ల పాటు ఆధారపడతాం. ఈ చమురు అనే ఇంధనానికి ముగింపు పలకాల్సిన సమయం కూడా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల ఈ పరిశ్రమల్ని ఈ సమయంలో పెట్టి ఇంకా 30-40 ఏళ్ళు వాటిని కొనసాగించే అవకాశాన్ని మనకి భూమి ఇవ్వదు, మన వాతావరణం మనకు అవకాశాన్ని ఇవ్వదు. అందువల్ల ఇటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడం అనేది తప్పు. ఈ పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవు, తీవ్రమైన నష్టాలే ఉంటాయి. అందువల్ల ప్రజలందరూ కూడా అసలు ఇటువంటి పరిశ్రమల గురించి భారతదేశం మొత్తంగా ఈ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పరిశ్రమల గురించి రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు అందరూ చర్చించి దీన్ని తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే ఇక్కడ చిత్తనూరు గ్రామ ప్రజలు మిగిలిన వాళ్ళకంటే ముందుగా ఈ పరిశ్రమ గురించిన దుష్ప్రభావాల గురించి గుర్తించి పోరాటం చేస్తున్నందుకు వారందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ర్యాలీ నిర్వహించారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, చెరువులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో జనసేన నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అమలాపురం పార్లమెంటు పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రొయ్యల రైతులకు విద్యుత్ సబ్సిడీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని, రొయ్యల మేత ధరలు తగ్గించి సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆ దోపిడీ నుంచి వాళ్ళు కొనుగోలుదారులు కానీ, ఫీడు ఉత్పత్తిదారులు కానీ రైతులపై పెను భారం పెట్టి ఇవాళ రైతులు అధోగతి పాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అస్తవాసి చాలా మంచిది. ఆయన ఏ సమస్య అయినా సరే పట్టుకున్నాడంటే ఆ సమస్య పరిష్కార దిశగా ఖచ్చితంగా వెళ్తుంది. దాన్ని ప్రత్యేకంగా మా మిత్రులు రాజ్బాబు గారు, విధాన్ గారు మొదలుపెట్టినట్టు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కళ్యాణ్ గారు అయితే ఎప్పుడైతే రాజ్బాబు గారి విషయం మనోహర్ గారి ద్వారా దృష్టిలో పెట్టినట్టే ఎమ్మటే వాళ్ళకి అండగా ఉందాం, మన రైతులకు చాలా అండగా ఉందాం. ఎందుకు దిగిరాదు ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. మేము ఎక్స్పోర్టర్స్ వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళంత విదేశీ వ్యాపారాలను తీసుకొచ్చి పెడతా ఉంటారు. తీసుకొచ్చిన చోట అది ఎక్కడ ఖర్చు పెట్టాలా? ఎక్కువ రైతుల మీద ఖర్చు పెట్టాలి. ఈ ప్రభుత్వాలు అదైతే ఖర్చు పెట్టట్లేదు. నేను అడుగుతూ ఉన్నాను, సంవత్సరానికి ఉపమహేశ్వరరావు చెప్తా ఉన్నారు, సంవత్సరానికి 25,000 కోట్ల ఆదాయం పొందుతా ఉంది ప్రభుత్వం. పొందినప్పుడు కనీసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ సంవత్సరం కరెంట్ ఛార్జీలు మాఫీ చేయండి. ఎందుకంటే ఇంతకాలం మీరు ఆ రైతుల ద్వారా, ఆ రైతుల సంపాదన నుంచి మీరు పొందినటువంటి డబ్బుని ఈవేళ లేకపోతే వాళ్ళు కూర్చోబెట్టండి. ఎవరితో కూర్చోబెడతారు? ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారితో కనీసం కేవలం మీరు లక్షల మంది ఉంటే 400 మందితో మీరు ఒక సిట్టింగ్ పెట్టి తూతూ మాట చెప్పి చేసి పారేస్తూ ఉంటారా? అది కాదు. ఆక్వా రైతులు కూడా సమస్య ఏంటి?
ఎక్స్పోర్టర్ ఉన్న సమస్య ఏంటి? కోనసీమ జిల్లా వాసులందరికీ కూడా నమస్తే. ఈ రోజున మా జనసేన కార్యక్రమాల్లో మీకు తెలిసిన గ్రహించే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటి నుంచి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాడి నుంచి కూడా మన పేదలకి, కార్మికులకి, కర్షకులకి, రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి అందరి తరఫున విద్యార్థులు ఉపాధి కోసం కూడా పోరాటం చేస్తున్నారు. జనసేన ఈరోజు ప్రత్యేకంగా ఆక్వా రైతుల ఆక్రమణ మీద దృష్టి పెట్టడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా నాకు తెలిసి మా కొద్దిగా ఒక అతను ఒకరోజు 300కి 100 కౌంట్ అమ్మాడు. ఒక వితిన్ 1 వీక్ 60కి ప్రాబ్లం వస్తే వెళ్తే 180కి కూడా పడిన పరిస్థితి. అంటే ఒక టన్నుకి 50,000 నష్టపోయే పరిస్థితి. ఇకపోతే ఫీడ్ అయితే దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,600-1,800 రూపాయలు ఫీడ్ ఖరీదు ఉంటే ఈ రోజున 2,300 అది డబ్బు చెల్లిస్తే, లేదంటే 2,700 వరకు పెంచడం జరిగింది. దీనివల్ల ఎక్కువ పెనుభారం ఆక్వా రైతులు పడటం, దీనికి తగ్గట్టు రైతే రాజ్యం, రైతులే మా ప్రభుత్వం, రైతుల కోసం అని చెప్పే నాయకులందరూ కూడా. బాన్సువాడలోని నిజాం సాగర్ మండలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. మండలంలోని సింగీతం గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేయగా ఒక గంజాయి మొక్క, 2 నాటు తుపాకులు లభ్యమయ్యాయి. 2 నిందితులపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని సింగీతం గ్రామంపై బాన్సువాడ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక చెంపాపేటలోని భారత్ గార్డెన్స్లో మెగా జాబ్ మేళకు మంచి స్పందన లభించింది. ఈ మేళాను దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలని తెలిపారు. 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్లో భాగంగా టీఎంఐ గ్రూప్తో ఒక హెల్ప్ ద్వారా మనం ఇవాళ జాబ్ కనెక్ట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది సౌత్ జోన్ మొత్తం జాబ్ కనెక్ట్ ఇక్కడ కంచన్బాగ్లో పిఎస్ ఏరియాలో జరుగుతుంది. ఇక్కడ అరౌండ్ 1500 జాబ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అయితే ఇది డిఫరెంట్ శాలరీ బ్రాకెట్స్ అండ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ గురించి దాంట్లో ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ఎస్సి టు బీటెక్ గ్రాడ్యుయేట్స్ దాకా ఇక్కడ అందరికీ ప్లేస్మెంట్ గురించి డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఎంఎన్సీస్, తర్వాత జాబ్ ప్రొవైడర్స్ అందరూ రావడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క జాబ్ కనెక్ట్ లాస్ట్ 1 మంత్ మొత్తం ఈ వ్యాన్ అనే వెహికల్ మన సౌత్ జోన్లోనే తిరిగి డిఫరెంట్ ఏరియాస్లో తిరిగి
అక్కడ ఉన్న యూత్ డేటాబేస్ అంతా కలెక్ట్ చేసుకుని ఇవాళ ఇక్కడ తెలంగాణ సిటీ పోలీస్ సౌత్ జోన్ వాళ్ళ తరఫున వాళ్ళ పార్ట్నర్షిప్తో టీఎంఐ ఫౌండేషన్ పార్ట్నర్షిప్తో మెగా జాబ్ మేళా కండక్ట్ చేశారు. నేను టీఎంఐ ఫౌండేషన్ టీఎంఐ గ్రూప్ నుంచి రిప్రజెంట్ చేశాను. తెలంగాణ సిటీ పోలీస్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్ ప్లస్ సిటిజన్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో యూత్కి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ సుమారు 15 స్టాల్స్ పెట్టారు. 15 కంపెనీస్ నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. శాంసంగ్ వాళ్ళు వచ్చారు, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, తర్వాత చాలా హెచ్ఆర్ కంపెనీస్ కూడా వచ్చారు, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ బీపీఓ ఐటీఈఎస్ సెక్టర్లో బీపీఓ కాల్ సెంటర్ వాళ్ళు వచ్చారు, అసెటర్ ఫార్మసీ వాళ్ళు వచ్చారు. సో చాలా స్టాల్స్ ఇక్కడ పెట్టారండి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఫంక్షన్ హాల్ వేదికలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పాటోళ్ల విక్రమ్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంట్ వారి సొత్తును అప్పనంగా తింటూ వారి చావుల కారణమవుతుందని మండిపడ్డారు. ఒక 4 క్లస్టర్స్గా చేసి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క మంత్రిని, కేంద్ర మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఈనాటి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశంలో పదాధికారులు, ప్రెసిడెంట్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో స్టేట్ పార్టీ 3 రోజుల పాటు ఏదైతే కార్యక్రమం 3 రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించిందో అందులో భాగంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మొన్న కూడా మేము పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ టీఆర్ఎస్ చేస్తున్న విధానాలను మనం గమనించాలి. ముఖ్యంగా మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర మొన్న స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్న ఒక్కరోజు ముందు మాకు ఇచ్చిన పర్మిషన్స్ విత్డ్రా చేసుకోవడం, ఆ విధంగా ఇబ్బంది పెట్టి మేము ప్రతి పర్మిషన్ ఈరోజు కోర్టుకు వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది అనేది కూడా మనం అందరం గమనించాలి. ముఖ్యంగా ఇంకా విధంగా చూస్తే కూడా సోదరిమణి మొన్న షర్మిల అనే ఆమె కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే కూడా బస్సులు కాలబెట్టి ఆమెను కొట్టి ఆ విధంగా చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఈ విధంగా ఈ కుట్రలతో జరుగుతున్న కార్యక్రమాలు చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న కూడా మా బండి సంజయ్ గారు కూడా అక్కడ మాట్లాడుతుంటే బైన్సాలో మరి ఎట్లా ఉంది అంటే పరిస్థితి, మేము నిన్న అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మన రాష్ట్రంలో ఉన్నామా, మనం అసలు భారతదేశంలో ఉన్నామా లేదా అనే పరిస్థితి ఈరోజు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ధరణి పోర్టల్ రద్దు చేయాలని పిలుపునిస్తూ జగిత్యాల జిల్లా రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నుండి ఇన్ఛార్జ్గా నియమించిన పెద్దెల్లి ప్రకాష్కి జువ్వాడి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథి పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉంటుందని అన్నారు. Vamos
రైతులందరూ కూడా నమ్మి మోసపోయి ఆనాడు బీజేపీ పార్టీకి ఓటేయడం జరిగింది. రైతు మన పసుపోడు వస్తుందని. దాని తర్వాత మళ్ళీ ఇదే అరవింద్ గారు నేను గెలిచిన తర్వాత నా సొంత డబ్బులతోటి షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తానని చెప్పడం లేదు. ఇంతవరకు బీజేపీ కానిది, కేంద్ర ప్రభుత్వం కానిది, రాష్ట్ర ప్రభుత్వం కానిది ఇచ్చిన హామీని ఏవి నెరవేర్చుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ విసుకెత్తి ఇప్పటికీ, ఎందుకంటే ఆనాడు ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఏ గ్రామాల్లో కూడా ఇల్లు లేవు. మీరు ఎక్కడికైనా పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇంద్రమ్మ ఇల్లే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటూ ఉన్నారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో సెంటర్లో పోసిన ప్రతి వడ్ల గింజను కొంటున్నామని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ ఇది రాజిరెడ్డి అన్నారు. ఆయన సర్పంచుల ఫోరం అధ్యక్షులు వంగ భాస్కర్ రెడ్డి, చొప్పరి వరలక్ష్మి సాగర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గాగిల్లపురం రైతులు సెంటర్కి వడ్లు తీసుకురాకుండా తమ బావుల వద్దే పోసి అక్కడికి వచ్చి తూకం వేయాలనడం సరైన పద్ధతి కాదన్నారు. నిన్న కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వడ్లు పోసి ధర్నా చేసి రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. డబ్బులు పడే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ రాజకీయం కోసం వాళ్ళకి ఎటువంటి లేవు కాబట్టి ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య దగ్గర పోసుకొని మా కాంట పెడతలేరని హంగామా చేయడము, ఏదో సృష్టించి పేపర్లలో సోషల్ మీడియాలలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇలా ఎటువంటి అది లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సీజన్లో వడ్ల కొనుగోలు సెంటర్లను మన మండలంలో తీసుకుంటే 10 ఊర్లకు 10 వడ్ల కొనుగోలు సెంటర్లు, దుల్మిట ఉమ్మడి మండలంలో 20 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి రైతు దగ్గర వడ్లను సేకరించి వాటిని పంపించడము, అందరికీ డబ్బులు పడే విధంగా తీసుకోవడం జరుగుతుంది. మద్దతు ధరకు ఆఫీస్లో పెట్టడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జనగామ ఎమ్మెల్యే ముద్రెడ్డి యాదరెడ్డి గారు ప్రతి సర్పంచ్కి ఫోన్ చేసి మీరు వడ్లను కొనుగోలు చేయాలి, ఏదైనా సమస్యలు ఉంటే మీరే ముందు చేయాలని చెప్పి మా సర్పంచ్లకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల అంశాలను మేము అందరం పకడ్బందీగా పనిచేస్తా ఉన్నాం. కొంతమంది బీజేపీ దద్దంబరు 4-5 ఊరుకో 4-5 మోబాయి వాళ్ళ బాయిల కాడ పోసుకొని వాళ్ళ గెస్ట్ హౌస్ల దగ్గర పోసుకొని ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పి సెంటర్లో పనిచేసే వాళ్ళపైన దాడులు చేయడం, అదేవిధంగా మండల తహసీల్దార్ గారి పైన కూడా దాడులు చేయడం చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. వారు తెలుసుకోవాలి, గతంలో వారి బీజేపీ ప్రభుత్వం ఒడ్లు కొనునంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒడ్లను కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, మా జనగామ ఎమ్మెల్యే గారిది. అది వాళ్ళు మర్చిపోయి వాళ్ళు సోయి తప్పి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ రైతాంగం గట్టి బుద్ధి చెప్తుంది, దాన్ని ఇచ్చిపెట్టేది లేదు. ఇంకోటి ఏం హెచ్చరిస్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీకి ఉండాలంటా ఉన్నారు ఈ బీజేపీ సన్నాసి. చాలామంది రైతులు చాలా విధాలుగా అందరూ లబ్ధి పొందుతుంటే ఈ 4 రైతుల కోసం మాత్రం ఏదో జరిగిపోయింది, ఏదో లబ్ధి కోసం ఈ బీజేపీ నాయకులు కొందరు ఉండాలగా వివరించి ఎంఆర్ఓ ఆఫీస్లో అట్లా పోయడం అది పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎన్నో గతంలో బీజేపీ ప్రభుత్వం ఒడ్లు కొనను అంటే మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఎమ్మెల్యే గారి సహకారంతో అందరితోటి కాలువల ద్వారా నీళ్ళు నింపి ప్రతి గింజను చివరి గింజ వరకు కొంటామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు చివరి గింజ వరకు కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి మార్కెట్లు 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి రైతులు ఎంతో ఇబ్బందులు పడి ఒడ్లు ఆరబోసుకొని దళారీ వ్యవస్థ బాగా ఉండేది గతంలో. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మాత్రం ప్రతి ఊర్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ మంచిగా ఉంటుండే రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరణి పోర్టల్తో అన్ని సమస్యలే. కుత్బుల్లాపూర్లో ధర్నా చేపట్టిన టీపీసీసీ ప్రతినిధి కొలన్ హనుమంతరెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల హల్చల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు. కోనసీమ ఆక్వా రైతులకు మద్దతుగా జనసేన నాయకులు. అమలాపురంకు చేరుకోవడంతో పోలీసుల ఆంక్షలు.
నారాయణపేట జిల్లాలోని ఇథానిల్ కంపెనీతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఆరోపించిన చిత్తనూరు ఇథానల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.